హలో నమస్తే, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఫిష్ పికిల్ని ఎలా చేసుకోవాలో ముందుగా ఒక కడాయి తీసుకొని దాల్చిన చెక్క వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి. వాటిని వేయించాలి. ఒక బౌల్లో బాగా కడిగిన ఫిష్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత అందులో ఫిష్ వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ముక్క మెత్తగా ఉంటే ఖరాబ్ అవుతుంది, గట్టిగా ఉంటే ఎక్కువ డేస్ నిలువుగా ఉంటుంది. ఇప్పుడు కడిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర ఆయిల్లో వేద్దాం. వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేద్దాం. కొంచెం కరివేపాకు ఎందుకు అనుకుంటున్నారా? స్మెల్ రావడం కోసం. కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా ధనియాలు, ఆ పొడి ఒక స్పూన్. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు, అవి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కాదండి, 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు. మిక్సింగ్ చేసుకుందాం. ఫ్రై చేసిన ఫిష్ ఉంది కదా, అది దీంట్లో వేసుకుందాం. మళ్ళీ మిక్సింగ్. లాస్ట్లో మనం కడిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనాని చల్లుకుందాం.